మనం కథలు వింటూ ఉంటాం కానీ దాని వెనకాల పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు. సామాన్యంగా నారదముని అతని ఇంటి ముందు నుంచి పోతున్నాడు. పోతూ అతన్ని పలకరిద్దామని చెప్పి వెళ్ళాడు. నారదముని చూసి నమస్కరించుకొని ఆయనకున్న దాంట్లో ఏదో ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు. అయితే స్వామిని అడగండి, నేను ఎప్పుడు చేరుకుంటానో వైకుంఠానికి అన్నాడు. సరే అడుగుతానన్నాడు. అదే సమయంలో ఇంకొక పని కూడా చేసి పెట్టండి, మీరు వెళ్ళే సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడో కూడా చూసి చెప్పండి. సరే అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాడు. వెళ్తే ఒక వేద పండితుడు ఉన్నాడు. వేద పండితుడు భక్తులు ఏంటి అంటే వాళ్ళు ఏదన్నా అహంకారం తెచ్చిపెట్టేటువంటిది ఏది కూడా వద్దనుకుంటారు. ఎందువల్ల అంటే దానివల్ల భగవంతుడికి దూరం అయిపోతాం. ఈ వేద పండితుడు జ్ఞానం విపరీతంగా ఉంది. శ్లోకాలు చెప్తున్నాడు. వర్షాకాలంలో గోదావరి ప్రవహించినట్టే ఉంది ఆయన నోట్లో నుంచి జ్ఞానం. అంత జ్ఞాని. నారదముని చూడంగానే, నారదమునీంద్ర రండి రండి అని చెప్పి ఆహ్వానించాడు. ఆ మాటలోనే కొంచెం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి నారదమునీంద్ర రండి అని, నారదమునీంద్ర రండి రండి, తేడా ఉంది. సో వినమ్రత లేదు. ఏంటి విశేషం, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను. ఓహో, స్వామిని అడగండి, నేను ఎప్పుడు వైకుంఠం చేరుకుంటానో. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారో కూడా కొంచెం చూసి చెప్పండి. అట్లాగే నారదముని వెళ్ళారు వైకుంఠానికి. భగవంతుడు అన్నాడు, ఏమయ్యా నారద, ఏం కబుర్లు పట్టుకొచ్చావు? స్వామి, మీకు తెలియని కబుర్లు ఏముంటాయి? అప్పుడు స్వామి అంటున్నాడు, అయినా నీ నుంచి వింటే కొంచెం మసాలా యాడ్ అవుతుందా, కొంచెం చెప్పు. సో స్వామి అన్ని కబుర్లు ఒక పక్కన పెడితే చివరిగా వైకుంఠానికి వచ్చే ముందు ఇద్దరిని కలిశాను. ఒకడేమో చదువు సంధ్య లేనటువంటి ఒక సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు. ఇంకొకడేమో గొప్ప పండితుడు. వేదాలు నాలుక మీద గోదావరిలాగా ప్రవహిస్తున్నాయి. ఇద్దరూ ఒకే ప్రశ్న వేశారు స్వామి అన్నారు. ఏంటయ్యా అదన్నారు. మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటాము అని. భగవంతుడు అన్నాడు, ఆ సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే చేరుకుంటాడు, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు అని చెప్పు అన్నాడు. అదేంటి స్వామి, ఆ సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే చేరుకోవడం ఏంటి, వేద పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, వాళ్ళు ఇంకేదో ప్రశ్న అడిగినట్టున్నారు నారద అన్నాడు. మర్చిపోయా స్వామి, నేను మిమ్మల్ని చేరుకున్న సమయంలో మీరేం చేస్తున్నారు అది చూసి చెప్పన్నాను. అప్పుడు స్వామి చెప్పాడు, నువ్వు నన్ను కలిసిన సందర్భంలో సూది రంధ్రంలో ఏనుగుని దూర్చడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పు అన్నాడు. అదేంటి స్వామి అన్నాడు. చెప్పవయ్యా, ఎందుకు ఆ చదువు సంధ్య లేని వాడు ఈ జన్మాంతరంలోనే చేరుకుంటాడో, ఆ వేద పండితుడు 1000 జన్మల తర్వాత ఎందుకు చేరుకుంటాడో నీకు అర్థం అవ్వాలంటే ఇది చెప్పాలా అన్నాడు. సరే సరే స్వామి. నారదులు వారు వచ్చారు. ఫస్ట్
వేద పండితుడి దగ్గరికి వెళ్ళాడు. వేద పండితుడు ఏమనుకున్నాడు, నారదుల వారికి ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు భగవంతుడు అనుకున్నాడు. ఏంటి, అయ్యా వేద పండితుడా, వెల్కమ్ టు వైకుంఠ అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చి పంపించాడని చెప్పి ఉన్నాడు అనమాట. ఏం నారద మునీంద్ర, వైకుంఠం నుంచే నా రాక, నా గురించి స్వామివారు ఏమి చెప్పారు అన్నాడు. అయ్యా క్షమించాలా, మీరు 1000 జన్మల తర్వాత చేరుకోండి. ఏంటి, నేను వేద పండితుణ్ణి 1000 జన్మల తర్వాత చేరుకోవడమా? అసలు వైకుంఠానికి వెళ్ళావా నువ్వు? వెళ్తే స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళిన సమయంలో అన్నాడు. అయ్యా సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తాను. నేనేమన్నా వెర్రిబాగులోడని అనుకున్నావా? కళ్ళబుల్లి కథలు చెప్తే వినడానికి సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమిటయ్యా? భగవంతునికి వేరే పనేమీ లేదా? పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అనుకున్నాడు. ఇంకొంచెం సేపు ఉంటే కంతాడేమో అనిపించింది. నారాయణ నారాయణ అంటూ వచ్చేసాడు. ఆ చెప్పులు కొట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళాడు. నారదముని చూడంగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కరించుకొని నారదముని ఇంద్ర రండి అని చెప్పి ఒక చిన్న ఆసనం మీద ఉంచి మర్యాదలన్నీ చేశాడు. స్వామి, భగవంతుడు నా గురించి ఏం చెప్పాడయ్యా అన్నాడు. ఏం చెప్పాడయ్యా? నీవేం అదృష్టం చేసుకున్నావో తెలియదు నాయన, ఈ జన్మాంతరంలోనే నువ్వు భగవంతుడిని చేరుకుంటావంట భగవంతుడు చెప్పాడన్నా. ఆనందపడిపోయాడు. అవునా స్వామి, అంత అనుగ్రహం ఉందా నాకు? నిజంగా భగవంతుడు ఎంత కరుణామూర్తయ్యా. నేను సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడిని, ఈ జన్మాంతరంలోనే భగవంతుడు నన్ను వైకుంఠానికి అనుమతిస్తున్నాడంటే అహోభాగ్యం, అహోభాగ్యం. స్వామి, మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారయ్యా అన్నాడు. సూర్యరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా అన్నాడు. ప్రయత్నించడం ఏమిటి స్వామి, ఎప్పుడో దూర్చేసి ఉంటాడన్నాడు. ఆ విషయం ఆ వేద పండితుడిని చెప్పకపోతే తనడానికి వచ్చాడు. మరి నువ్వేమో సూర్యరంధ్రంలో దూర్చేసి ఉంటాడంటున్నావు, ఎట్లయ్యా చెప్పగలిగావు అన్నాడు. అప్పుడు ఆ చెప్పులు కొట్టుకునేవాడు వినమ్రతతో చెప్తున్నాడు, స్వామి, నాకు నీడనిచ్చేటువంటి మర్రి వృక్షము, ఇంత పెద్ద వృక్షము చిన్న విత్తనంలో నుంచి బయటకు వస్తుంది. అది అంత పెద్ద వృక్షాన్ని ఇంత చిన్న విత్తులో అమర్చగలిగినటువంటి ఆ దేవదేవునికి సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమన్నా కష్టమంటయ్యా? ఎప్పుడో దూర్చేసి ఉంటాడు. చైతన్య మహాప్రభు అదే చెప్పారు. భక్తుడు ఏంటి అంటే జ్ఞానాన్ని కూడా కోరుకోడు, ఐశ్వర్యాన్ని కోరుకోడు, పదవుల్ని కోరుకోడు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా అహంకారం తీసుకుని వస్తాయి. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, నదనం నజనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. నదనం, నాకు ధనమద్దు. నజనం, జిందాబాద్ అనే అనుచరులద్దు. నా సుందరీం, సుందరీమణుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు. కవితాంబా జగదీశ కామయ్, కవితా శక్తిని కూడా, మాట్లాడడం, అబ్బా గొప్పగా మాట్లాడతాడు ఆయన, వద్దు. మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితుకి త్వయి. జన్మ జన్మలకు మీ పాదసేవ నాకుంటే చాలు, అంతకు నుంచి ఇంకేమద్దు. ఎందువల్లంటే ఇవన్నీ అహంకారాన్ని తీసుకొని వస్తాయి. ఇప్పుడు చూడండి, సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు, శాస్త్రాల యొక్క గమ్యం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? వేదేశహి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధైవ చాహం. వేదాల యొక్క గమ్యం నన్ను చేరుకోవడం, నన్ను అర్థం చేసుకోవడం. ఏం వేదాలు చదవకుండా ఆ చెప్పులు కుట్టుకునేవాడికి సంపూర్ణమైన అవగాహన వచ్చేసింది. ఏంటి అంటే, ఇంత చిన్న విత్తులో ఇంత మర్రి వృక్షాన్ని భగవంతుడు అమర్చగాలేనిది సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం ఆయనకి ఏమన్నా కష్టమా? ఆయన అనుకుంటే ఏనుగు చిన్నదైపోద్ది, లేకపోతే సూది రంధ్రం పెద్దదైపోద్ది, ఏమైనా చేయగలడు. ఆయన సర్వస్వతంత్రుడు. ఇది తెలిసిన వాడే భగవద్భక్తుడు, ఇది తెలిసిన వాడే భగవద్భక్తుడు. సో అందువల్ల ఈ అహంకారం తెప్పించేటువంటిది ఏది కూడా భక్తుడు కోరుకోడు, భక్తుడు కోరుకోడు.